హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఒప్పో ఫోన్ వాడుతున్నాను. ఈ ఒప్పో ఫోన్ యొక్క ఫ్రాడ్ ఎలా ఉందంటే చూడండి, నేను సంవత్సరం క్రితం కొన్నాను కరెక్ట్గా. ఇవాళ నా బ్యాటరీ పాడైపోయిందట. ఛార్జింగ్ పెట్టంగానే నోటిఫికేషన్ ఏమొస్తుందంటే కస్టమర్ కేర్ సపోర్ట్ని వెళ్ళి కాంటాక్ట్ చేయండి అని. ఆ కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్లు అవన్నీ ఇస్తుంది, అందులో బాగానే ఉంది. వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ పట్టుకురా అంటుంది. సరే, ఖాళీగా ఉన్న వాళ్ళైతే పోనీ వెళ్ళగలిగే వీళ్ళున్న వాళ్ళైతే వెళ్తారు. నాలాంటి మెరైనర్స్, నేను ఒక మెరైనర్ని అనమాట. నేను చెన్నై పోర్ట్లో ఒక టగ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. సో నాలాంటి వాళ్ళు వెళ్ళలేరు కదా. ఓకే, ఎలాగో కష్టపడి పర్మిషన్ తీసుకొని వెళ్ళామే అనుకోండి. అక్కడికి వెళ్తే ఏముంటుంది, వాళ్ళ దగ్గర స్పేర్ ఉండవట, ఏది స్టాక్ ఉండవట, ఛార్జర్లు, మీది బ్యాటరీ పోయిందండి, మీ బ్యాటరీ మార్చుకోవాలి అన్నదనమాట. అయితే మార్చమ్మా, ఎంత అవుతుందో చెప్పు అంటే స్పేర్ ఉండవండి, మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు రప్పిస్తారట అక్కడికి. ఇదంతా ఏంటంటే ఇది సంవత్సరం వారంటీ ఉన్నంత వరకు నా ఫోన్ బాగానే పనిచేసింది. వారంటీ పీరియడ్ ఇలా అయిపోగానే క్యాన్సిల్ చేస్తాడు. అదే బ్యాటరీ పాడైపోయింది. అంటే ఒక సంవత్సరానికే బ్యాటరీ వస్తుందా? మనం ఇన్ని ఫోన్లు వాడాము, నాకు తెలిసి నేనైతే చాలా ఫోన్లు వాడాను. ఏ ఫోన్ కూడా అలా సంవత్సరానికి పోలేదు కదా. ఇది ఏంటంటే కావాలని బిజినెస్ కోసం, ఈ బిజినెస్లో అదే ఎక్స్ట్రా లాభం కోసం ఇలా దొంగ బ్యాటరీ ఇచ్చేస్తే, తప్పు బ్యాటరీ ఇచ్చేస్తే సంవత్సరం తర్వాత ఎలాగో మార్చుకోవాలి కదా. మరి ఫోన్కి అలవాటు పడిపోయాం. మనం కొత్త ఫోన్ మార్చుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్లోనే కానీ వీడియోలోనే కానీ అన్నీ పోతాయి. అన్నింటినీ బ్యాకప్ పెట్టుకున్నా సరే ఎలాగైనా సరే అది రికవర్ చేయడం కొంచెం కష్టమే, తెలిసిన విషయమే కదా అందరికీ. అందువల్ల నేనేం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒప్పో ఫోన్ వాడద్దు, వేస్ట్. ఈ కంపెనీయే వేస్ట్, ఒప్పో కంపెనీయే వేస్ట్. వాడద్దు ప్లీజ్, దయచేసి. ఒకసారి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంచెం మెసేజ్ పెట్టండి బస్సు. అంటే నేను చేసేదేమి ఉండదు, నేను తెలుసుకుంటాను ఇది కరెక్టేనా అనేసి. అంటే నేను పెట్టిన వీడియో కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి కోసం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నేను ఎందుకు పెడుతున్నానంటే ఫోను, నాకు లాంటి వాళ్ళకి చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. మనందరూ కలిసి రేజ్ చేసినా సరే అట్లీస్ట్ వాడు ఏమైనా మారతాడేమోనని, అంతకుమించి ఇంకా నేనేం చేసేదేం లేదు, చేయగలిగేది లేదు. ఇది కస్టమర్ కేర్కి సపోర్ట్కి కాల్ చేశాను, వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఉండదు. ఆ కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు, కస్టమర్ కేర్ కాదు, అది ఏంటంటారు, సర్వీస్ సెంటర్కి కాల్ చేస్తేనే మీరు ఫోన్ తీసుకురండి అని నడిచేస్తుంది అనమాట. అమ్మా ఎందుకు అరుస్తున్నావు, ఫోన్ తీసుకొస్తానులే, అది ప్రాబ్లం ఏంటో చెప్పగలవా అంటే చెప్పలేమండి, అలాగా మీరు ఫోన్ తీసుకొస్తేనే చెప్పగలం. అక్కడ ఏమవుతుంది, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏటవుతుంది, ఛార్జింగ్ పెడితే ఫోన్ పనిచేస్తుంది. ఇప్పుడు నా ఫోన్ పనిచేస్తుంది, ఛార్జింగ్ పెడితేనే, లేకపోతే పనిచేయదు, లేకపోతే వెంటనే స్విచ్ ఆగిపోద్ది అనమాట. ఛార్జింగ్లో ఉన్నంతసేపు పనిచేస్తుంది. నేను అందువల్ల ఏం చేశానంటే, వాళ్ళు మీరు కొత్త బ్యాటరీ మార్చుకొని అంటున్నారు, అది 2800 నేను ఆర్డర్ చేసి మళ్ళీ వెళ్ళలేను. నాకు మెరైనర్కి మీకు తెలిసిందే కదా, మనకు దొరికితే చాలా తక్కువ టైము, వెళ్ళలేను. నాకు ఖచ్చితంగా ఎటువంటి ఛాన్స్ లేదు వెళ్ళేది. అందువల్ల నేను ఏం చేశానంటే ఇంకొక పవర్ బ్యాంక్ కొనేసి దానికి వెనకాల తగిలించాను. ఛార్జింగ్లో ఉన్నంత వరకు అది పనిచేస్తుంది, అలాగే పవర్ బ్యాంక్లో ఉన్నంత వరకు పని చేయాలి కదా అని. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తుంది. అది కూడా ఇంకో ప్రాబ్లం వచ్చింది, వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుంటే అది స్విచ్ ఆగిపోతుంది. ఈ ఫోను దీనిలో పెట్టుకుంటే పనిచేస్తుంది. ఇప్పుడు నేను దీనిలో పెట్టుకున్నాను, ఇలాగే వీడియో తీసేస్తున్నాను. మరి ఈ వీడియో ఎంత క్లారిటీ ఉంటుందో, వాయిస్ ఎంత క్లారిటీ ఉంటుందో నాకు తెలీదు. చూద్దాం, అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూద్దాం.